నిజామాబాద్లో మద్దతు ధర కోసం పసుపు రైతుల ఆందోళన కొనసాగుతుంది. కనీస మద్దతు ధర కల్పించాలంటూ గత 2 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇవాళ వ్యవసాయ మార్కెట్లో రైతులతో కలిసి రైతు సంఘం నాయకులు కూడా ధర్నా చేపట్టారు. మద్దతు ధర కల్పించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తున్నామంటున్నారు. ఇక రైతుల ధర్నా గురించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ కిషోర్ అందిస్తారు. రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మనం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం. వ్యవసాయ మార్కెట్లో చూసినట్లయితే రైతులతో పాటు రైతు సంఘ నాయకులు కూడా బైఠాయించి పసుపుకు మద్దతు ధర ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో రైతు సంఘ నాయకులు కూడా ఉన్నారు. చెప్పండి సార్, మన ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఈరోజు ధర్నా చేయడానికి గల కారణం ఏంటి? ప్రధానమైన డిమాండ్ నిజామాబాద్ పసుపు మార్కెట్ లో 40 మంది కొనుగోలుదారులుంటే ఒక ఆయన చక్రం నింపుతా ఉన్నాడు. పెద్ద ఆయనే అది సిండికేట్ అవతారం ఎట్టిండు. బాజాప్తా తీర్మానం చేశారు, మనం రైతులకు ఈ ధర కన్నా ఎక్కువ పెట్టొద్దు, ఎక్కువ పెట్టినడికి 5,000 రూపాయలు జుర్మానా, ఎక్కువ పెట్టినట్టుగా మనకు ఫిర్యాదు చూపిస్తే 1,000 రూపాయలు బహుమానం అని చెప్పేసి ప్రకటించాడు. సిగ్గు చేయటం చెప్పేసి చెప్పాము. ఈ కాగితాన్ని కలెక్టర్ గారు కూడా మేము ఇచ్చాం, కానీ చర్య లేదు. అందుకనే అట్లాగే నిన్న ఏదో 3 రోజులుగా మార్కెట్ బంద్ పెట్టి ధర తగ్గించడానికి ప్రయత్నం చేస్తే 100 మంది నిన్న బస్టాండ్ దగ్గర ధర్నా చేస్తే అసిస్టెంట్ కలెక్టర్ గారు అట్లాగే మార్కెట్ సెక్రటరీ గారు అందరూ వచ్చి రేటును ఒకటి పెట్టారు. ఆ కటాఫ్ రేటు అమలు జరగాలా వద్దా? ఆ ఇంకు కూడా 10 ఆళ్ళు అది నేను ఉల్లంఘిస్తా ఉన్నారు. అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, బహిరంగంగా వేలం వేసే పద్ధతి కావాలి, ఇనాం పద్ధతికి స్వస్తి పలకండి, కొనుగోలుదారుని తీసుకురండి అని చెప్పేసి ఇనాం పద్ధతికి స్వస్తి పలకండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వ్యాపారుల మీద చర్య తీసుకోమని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, అసలు ఎందుకు ఇలా కారణం, ఎందుకు ధర తగ్గిందని అంటారు, ఎందుకు వ్యాపారస్తులు కొంటారంటారు? మొత్తం వ్యాపారస్తుల పక్షాన్ని మార్కెట్ కమిటీ గాని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళ తరఫునే మాట్లాడటం వల్ల 10-15 రోజులుగా ఇక్కడ వచ్చి నిరీక్షణ చేస్తున్నటువంటి రైతాంగం ఎంతకో కొంతకు అమ్ముకొని పోతారు. వీళ్ళకు ఓపిక ఉండదు, వీళ్ళకి అప్పులు ఉంటాయి, అక్కడ పనులు ఉంటాయి, పొలాలు ఎండిపోతున్నాయి, వీళ్ళు నిలబడలేరు అనేటటువంటి ఒక వీక్నెస్ ని ఆసరగా చేసుకుని వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు మొత్తం పసుపు రైతాంగాన్ని కూడా దివాలా తీసుకోవడానికి దోచుకోవడానికి కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగంగానే కలెక్టర్ చెప్పినా అధికారులు చెప్పినా ఏమాత్రం కూడా పట్టించుకోవటం లేదు. అందుకని ఇక్కడ పసుపు బోర్డు వచ్చినా కూడా రైతాంగానికి ఉపయోగం లేనటువంటి స్థితి ఉన్నది. అందుకని వెంటనే ఏదైతే హామీ ఇచ్చారో పసుపు బోర్డుకు సంబంధించినటువంటి విషయాలు అమలయ్యేంత వరకు రైతాంగం అంతా ఐక్యంగా ఉండి తగిన జవాబు చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎంత మద్దతు ధర చివరిగా మీరు ఎంత డిమాండ్ చేస్తారు? కనీసం నిన్న చెప్పిన దాని ప్రకారం కనీసం 10,000 వచ్చే విధంగా చూడాలి. 15,000 దేవుడు ఎరుగు. సరే, భవిష్యత్తులో 15,000 తర్వాత పెట్టుబడులకు అనుగుణంగా ఎంత ధర కావాలో ఆలోచిద్దాం. నిన్న చెప్పినటువంటి విషయంలో 10 నుంచి 12,000 రూపాయలు ఇస్తే కనీసం వాళ్ళు బతకడానికి అవకాశం వస్తుంది. మొత్తానికి మాత్రం మద్దతు ధర కోసం రైతులు రోడ్డు ఎక్కిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మినిమం 10,000 నుంచి 12,000 మద్దతు ధర కల్పించాలని మాత్రం రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో కిషోర్, రాజనీతి నిజామాబాద్.